ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు బీరకాయ పచ్చడి ట్రై చేసి ఉంటారు. ఒక్కసారి నేను చెప్పే విధంగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫ్రై చేసేసాను. ఇప్పుడు గుర్తొచ్చింది, నేను వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ అయితే మనం పల్లీలు అండ్ కొబ్బరి, నువ్వులు అనేవి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీరకాయ మనం జస్ట్ నార్ల వరకు తీసేసి మిగతాది పొట్టుతో సహా కట్ చేసేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకోవాలి. ఇంకా బీరకాయని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దగ్గరగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా కొద్దిగా వేసుకోవాలి. అండ్ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇవన్నీ కూడా బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అనేది తీసుకోవాలి. మిక్సీ జార్ అనేది తీసుకున్నాం కదా, ఇప్పుడు పల్లీలు, నువ్వులు, కొబ్బరి అనేది వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా బ్లెండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు అనేవి ఇందులో వేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలు అనేవి అదే మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలి. మీకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చిన్న చింతపండు లైట్గా నానబెట్టుకొని దీన్ని వాటర్తో సహా ఇందులోనే వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా బ్లెండ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది పచ్చడి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాం కదా, ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, కొద్దిగా ఒక ఆనియన్ అనేది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పచ్చి ఆనియన్స్ ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనం ఈ బీరకాయ పచ్చడికి పోపు అనేది పెట్టుకుందాం. ఇలా మనం పోపు వేసేసుకుంటే మన బీరకాయ పచ్చడి రెడీ. అండ్ ఇలా పచ్చి ఆనియన్స్ వేసి బీరకాయ పచ్చడి చేస్తే సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.